హాయ్ అండి. క్యారెట్ వేపుడి సింపుల్గా ఎలా చేసుకోవాలో, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా తొందరగా మగ్గేలాగా అందరూ ఇష్టంగా తినేలాగా నేను చేసి చూపిస్తాను. దీనికి ముందుగా పేనం పెట్టి ఒక 5-6 స్పూన్ల ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 6-7 వరకు ఎల్లుల్లిపాయ రబ్బలు, ఒక 6 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేయాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేయాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఇవి కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపిన తర్వాత ఆనియన్ తరుగు అయితే వేయాలండి. నేను పెద్దదే ఒక ఆనియన్ వేసాను, చిన్నవైతే 2 ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవచ్చండి. ఆనియన్ కూడా వేసిన తర్వాత ఒకసారి అయితే కలపాలి. మరీ మగ్గనవసరం లేదండి, కొంచెం మగ్గిన తర్వాత చూసారా క్యారెట్, నేను పెద్ద సైజు క్యారెట్లు 3 అయితే చెక్కు తీసేసి ఇలా పలసగా అయితే తరిగానండి. మనం ముక్కల్లా కాకుండా పలసగా కోసామనుకోండి క్యారెట్ చాలా తొందరగా మగ్గిపోతాయండి, ఆయిల్ కూడా పీల్చదు. ఈ విధంగా క్యారెట్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత సాల్ట్ అయితే వేయాలండి టేస్ట్కి సరిపడా. నేనైతే 1/2 స్పూన్కి ఎక్కువే వేసాను సాల్ట్ కూడా వేసిన తర్వాత మగ్గనివ్వాలండి. మనం తురిమిన పెద్ద ముక్కలు కోసిన ఆయిల్ ఎక్కువ పట్టేద్దండి, క్యారెట్ తొందరగా కూడా మగ్గదు. ఈ విధంగా అయితే కట్ చేయాలి. ఎప్పుడు కట్ చేసినా మనం స్లైసెస్ కింద కోస్తాం చూసారా క్యారెట్, అలా స్లైసెస్ కింద కోసిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేయాలండి. అప్పుడు తొందరగా వేగిపోతాయి, ఆయిల్ కూడా పీల్చదు. కొబ్బరి తురుము వేసానండి, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వరకు వేసాను. కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. కారం మాత్రం సమానం కన్నా ఇంకా కొంచెం ఎక్కువే ఉండాలండి ఇందులో, ఎందుకంటే క్యారెట్ తీపి కదా, అందుకని కారం కొంచెం సమానం కన్నా ఇంకా కొంచెం ఎక్కువే ఉండాలని నేనైతే 10 వరకు వేసాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి. చూసారా ఈ కూర ఉత్తిదే తినేస్తారండి, అన్నంలో దాకా కూడా కాదు. థ్యాంక్ యూ అండి.